ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యేదాకా ఉంచెళ్ళినప్పుడు మీరు చూస్తున్నారు కదా, అక్కడ పసుపు యాడ్ చేయాలి. మనం పసుపు ఒక 5 స్పూన్స్ అలా అంతే అండి. అది యాడ్ చేసుకున్నామంటే ఇంకా పసుపు యాడ్ చేసుకున్నాక కలుపుకున్నాము. మేము అందరం కలిసి చేసాము. ఇంకా తర్వాత నెక్స్ట్ పసుపు ఆయిల్లో మగ్గినాకనే చికెన్ వేసుకుంటా ఒక 5 మినిట్స్ తర్వాతనే చిల్లీ పౌడర్ యాడ్ చేయాలి. చిల్లీ పౌడర్ యాడ్ చేయడానికి దానికి మెజర్మెంట్స్ అంటూ మేము ఎలా అంటే అంటే వాళ్ళు వేసేస్తారు కదండి ఆంటీ వాళ్ళు చెప్తుంటే నేను వేసాను అనమాట. 4 గరిటెలు అలా వేసేసాము. అంటే ఫ్లేవర్ అంటే చికెన్కి తెలుసు కదా మీకు, అందుకని వాష్ చేసుకున్నాం అనమాట. మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాము. చూస్తే ఆ స్టీమ్ అంతా వచ్చిందండి, ముక్క ఉడుకుతుంది, మంచి ఆయిల్ అంతా పైకి వచ్చేసి చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయినట్టేనండి. ఇంకా కలిపి చూద్దాంలే అని చెప్పేసి చూసాము. చాలా బాగా వచ్చేసానండి. కొత్తిమీర ఫ్లేవర్ అలా ఉంటుందని చెప్పేసి మూత పెట్టేసాము. కాసేపు తీసి చూస్తే ఇంకా ముక్క ఉడికిపోయిందా లేదా ఒకసారి చూద్దాంలే అని చెప్పేసి అనమాట చెక్ చేస్తున్నాము. పట్టుకొని చూద్దాం. చాలా కాలుతుందండి యాక్చువల్లీ. బాగుందండి చాలా. ఇలా ముక్క నేను పట్టుకోగానే ఉడిపోయిందండి. అందుకని చెప్పేసి ఇంకా ఉడికిందిలే అని చెప్పేసి మూత పెట్టేసాము. మూత పెట్టేసి ఇంకా ఆంటీ అన్నారు దింపేద్దాం.